శ్రమలో విడుదల. దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేయుదురు. ఒకటి, ఆయన మనలను శ్రమ నుండి విడిపించుచున్నారు. రెండు, మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించుచున్నారు. ఈ రెండు అనుభవములను 91వ కీర్తనలో చూడగలము. నిశ్చయముగా వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును అని ఈ కీర్తన యొక్క 3వ వాక్యము తెలుపుచున్నది. దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమల నుండి కాపాడుటను గుర్చి మొదటి వాక్యము మొదలుకొని 14వ వాక్యము వరకు గల వాక్యములన్నీ తెలుపుచున్నవి. కానీ శ్రమలో ఆయన మనలను విడిపించును అని 15వ వాక్యము తెలుపుచున్నది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును గల మధ్యలో గల భేదమేమి? మన జీవితములో దేవుడు ఒక శ్రమను లేక శోధనను అనుమతించున్నప్పుడు ఆయన మనలను హెచ్చించి ఘనపరచగోరుచున్నాడని మనము తెలుసుకొనవలెను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. విడుదలతో పాటు ఒక ఆత్మీయ పదోన్నతి కూడా వచ్చును. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని నుండి తప్పింపబడలేదు, కానీ అగ్నిలో ఉండి తప్పింపబడిరి. వారు అగ్నిలోనికి పడవేయబడిరి. వారు అగ్నిలో త్రోయబడిన తరువాత దేవుడు వారిని తప్పించి రక్షించెను. తదుపరి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దానియేలు 3:30. దేవుడు దానియేలును సింహముల గుహ నుండి రక్షించి విడుదల చేసి ఉండవచ్చును. అయినను ఆయన అతనిని సింహముల గుహలో పడద్రోయుటకు అనుమతించి అటు తరువాత ఆ శ్రమలో అతనిని కాపాడి దాని నుండి తప్పించెను. అతడు విడిపింపబడిన పిదప రాజు దానియేలును అత్యధికముగా ఘనపరచి, దానియేలు దేవుడే జీవము గల దేవుడని, అందరూ ఆ దేవునినే సేవింపవలెనని ప్రకటించెను. యోసేపు గోతిలో వేయబడెను, చెరసాలలో వేయబడెను. అటు తరువాతనే అతడు ఘనపరచబడి ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా హెచ్చింపబడెను. మొర్దెకై ఎంతో భయంకరమైన శ్రమలో నుండెను. అతని జనులందరూ చంపబడవలెనని రాజాజ్ఞ జారీ చేయబడెను. అయినను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహా సామ్రాజ్యమునకు ప్రధానమంత్రిగా అతనిని హెచ్చించెను. బహుశా నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమలో చిక్కుకొని ఉండవచ్చును. అయినను ధైర్యము వహించుము. నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయును.